హీరోయిన్ తమన్నా భాటియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తనదైన నటనతో ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకుంది ఈ మిల్కీ బ్యూటీ. ఇక ఇటీవల ఆమెను కర్ణాటక ప్రభుత్వం మైసూర్ శాండిల్ శ్రీగంధముకు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై అక్కడ తీవ్ర వ్యతిరేకత వస్తుంది. తమన్నాకు కర్ణాటకకు ఏమాత్రం సంబంధం లేదని, లోకల్ కథానాయకను బ్రాండ్ అంబాసిడర్ గా చేయాలని డిమాండ్ గట్టిగా వినిపిస్తుంది. ప్రధానంగా బీజేపీ పార్టీ నేతలు ఈ విషయాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. తాజాగా ఎంపీ కృష్ణదత్ ఒడియర్ ఇదే అంశంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మిల్కీ బ్యూటీకి కన్నడ రాదంటూ ఆమె బ్రాండ్ అంబాసిడర్ గా వద్దని చెప్పారు. తమన్నాను అంబాసిడర్ గా కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. తమ పూర్వీకుడు కృష్ణరాజ్ ఒడియర్ 1916లో పెట్టిన మైసూర్ శాండిల్ కంపెనీకి పరభాష నటులను అంబాసిడర్ గా పెట్టడం ఏంటని ఆయన మండిపడ్డారు. మరోవైపు కర్ణాటక ప్రజలు కూడా కన్నడ భాష రాని వారికి, అసలు కన్నడ సంస్కృతి సాంప్రదాయం తెలియని వారికి 6.2 కోట్లు ఇచ్చి మరీ బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ వ్యవహారం కర్ణాటకలో హాట్ టాపిక్ గా మారింది.